సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని ఉదయాన్నే ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానాన్ని చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కొర్నపల్లి గ్రామంలో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు 2వ విడతలో 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ సంజయ్, ఎడపల్లి, జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు పోలామాల్క్ రెడ్డి, కర్టూరు నారాయణ చౌదరి, సింగిల్ విండో ఉపాధ్యక్షులు గంగాధర అనిల్ రెడ్డి, డైరెక్టర్ కృష్ణారెడ్డి, కొర్నపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్నపల్లి రాజాగౌడ్, తాజా మాజీ ఉప సర్పంచ్ నిమ్మపల్లి మహేష్ కుమార్ గౌడ్, గాంధారి హనుమంత్ రెడ్డి, మండల మైనార్టీ జనరల్ సెక్రటరీ ఎజాస్, మాజీ ఎంపీటీసీ పరిగే అనిత సాయిలు, శేఖర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. నిరంతరం పేద ప్రజలకు బలహీన వర్గాలకి అండగా నిలబడే మా మోదన్ ఎమ్మెల్యే పెద్దలు మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి ఎడపల్లి మండల కేంద్రంలో మండల నాయకులందరూ మరి యువత కలిసి ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు 30-40 సంవత్సరాలుగా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా మండలాన్ని, గ్రామాన్ని కూడా అవగాహనతో ఏ గ్రామంలో ఏ కుటుంబానికి ఏది అవసరం ఉంది అని చెప్పేసి మంచి అవగాహనతోటి మరి వారు మంత్రిగా ఎడలేని సేవలు అందించారు. మరి ఇప్పుడు కూడా వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నియోజకవర్గానికి వచ్చి ఎన్నో అభివృద్ధి పనులు చేపడతా ఉన్నారు. మరి అభివృద్ధి సంక్షేమంలో మా నియోజకవర్గాన్ని ముందుకు ఉండే విధంగా వారు నిరంతరం చేస్తా ఉన్నారు. మరి ఏదైతే వారి ఈ రోజు జన్మదిన సందర్భంగా మరి మా కార్యకర్తలందరూ కూడా పెద్దలు చిన్నారి తేడా లేకుండా అందరూ ముందుకొచ్చి మరి ప్రతి గ్రామాన్ని కూడా సంబరంగా ఉత్సవాలు జరుపుతా ఉన్నారు. గవర్నమెంట్ లో మంచి ఉన్నతమైన మంత్రి పదవి పొంది అలాగే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఎడపల్లిలో రక్తదానాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 80 నుంచి 90 వరకు శాంపిల్ ఇస్తామన్న నమ్మకంతో మేము ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పూట పంపిణీ చేసి సారంగపూర్ లో గల అనాథ శరణాలయంలో కూడా ఫలాలు చేయడం జరుగుతుంది. తదనంతరం కుర్నాపల్లిలో అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన కానుక అనుకుంటా ఈ నెలలోనే రుణమాఫీ కావడం చాలా గొప్ప విషయం. అది ఆయన జన్మదిన కానుకగా మేము రైతాంగం అందరం కూడా భావిస్తా ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో ఈ నెలలో గానీ గత నెలలో గానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మంత్రివర్యులు అవుతారు. తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు